నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్తల్లి. ఈ మధ్య కాలంలో కొన్ని రకాల అంటే విధ్వంసాలని చెప్పొచ్చు అనుకుంటా జరగటం చూసాం. ఏంటి అంటే భూకంపాలు, ముఖ్యంగా కొన్ని నెలల క్రితం అయితే జల ప్రళయాలు ఇలాంటివి మళ్ళీ రాబోతున్నాయి. 2025లో చాలా ఘోరంగా ఉండబోతుంది అని చెప్పి కొంతమంది ప్రముఖులు చెప్పడం జరిగింది ఆ టైంలో. అయితే నిజంగా ఈ భూకంపం జరగడము, ఈ ప్రళయాలు రావటం ఇవన్నీ చూస్తుంటే రానున్న కాలంలో ఇంకా ఎలా ఉండబోతోంది? ఎలాగూ మనం ఈ 2024 ఎండుకు వచ్చేసాం కాబట్టి 2025లో ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉందా? ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు మనకు కుంభమేళా కూడా జనవరిలో జరగబోతోంది. ఇలాంటి విధ్వంసాలు జరగటం కనుక ఉంటే ఈ కుంభమేళా వల్ల ఏమైనా ఆపగలిగే అవకాశం ఉంది అంటారా? మానవ శరీరంలో అమ్మ మనకు అన్ని విద్యలు పరమాత్ముడు చెప్తూనే ఉంటాడు. 15 కర్మలని ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే శిశువు రాసుకుంటాడు. 16వ కర్మ పుణ్యం అనమాట. అంటే గరుడ పురాణంలో 7వ సంపుటిలో ఏం రాసి ఉన్నదంటే మానవ శరీరం 15 కర్మలని అనుభవించడానికి పుట్టి 16వ కర్మ ఏమిటో తెలుసుకోవడానికి పరమాత్ముడు ఇస్తాడు. అంటే 16 కర్మల కలయిక ఒక జీవిత చరిత్ర. అంటే ఎలా 15 కర్మలు గురువు గారు అని అంటే అమ్మ, బాధ్యతలన్నీ చెప్పుకోవచ్చు. అందులో నీ స్నేహితుడు ఉండొచ్చు, నీ ప్రేమికురాలు ఉండవచ్చు, నీ భార్య ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో హ్యాపీనెస్ కాస్త సాడ్నెస్ అయ్యి హెవీగా మనల్ని కొన్ని ఫీలింగ్స్ నచ్చేస్తుంది కదా, ఇవన్నీ కర్మలు అంటారు. అయితే వీటన్నిటిలో మనల్ని ఎక్కువ శాతంగా బాధించేది ఎవరంటే ఫైనాన్స్, ఎమోషన్స్. ఇవి రెండే ఎక్కువ బాధపడతాయి. ఈ రెండింటిని గెలవడానికి జీవితం అంతా తండ్రి కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది. అంటే పుణ్యం కోసం, అంటే కనీసం తరాలన్నా బాగుండాలి అని. అంటే మీరన్న ప్రశ్న ఏంటంటే 2024లో జరిగిన విధ్వంసకమైన సంఘటనల ద్వారా పలు విధాలుగా పలు రాష్ట్రాల్లో, లైక్ వాయనాడ్ లాంటి రాష్ట్రాల్లో, అంటే కేరళ రాష్ట్రాల్లో జరిగిన ఒక ప్రకృతి వైపరీత్యం, తర్వాత బాంబేలో, గుజరాత్లో జరిగిన వైపరీత్యం, కొంచెం వెనక్కి తీసి చూస్తే మన దగ్గర విజయవాడ రీసెంట్ ఆర్టికల్లో మాట్లాడితే, ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే అమ్మ లైవ్ ఎవిడెన్సెస్ స్త్రీలపై అఘాత్యాలు, అత్యాచారాలు, మానవ మృగాలు ఇంతవరకు న్యాయం జరగలేకుండా ఉన్నాయి. ప్రకృతి ఒక పని చేసిందమ్మా, భూప్రపంచం మొత్తం ప్రభావం చేసి చంపేసింది. నీళ్లు విజయవాడలో చంపేసింది. కొన్ని జరిగాయి. ఏ చంపినా కూడా, ఏం చేసినా కూడా దానికి అక్కడికి న్యాయం జరిగింది. అంటే అలా జరిగినప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఇలా ఇబ్బందులు పెట్టిన వాళ్ళ, అంటే వాళ్ళతో పాటు మంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా. అంటే పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఒక ఏనుగు పోతూ ఉంటే చిన్న 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 విష పురుగులు, చీడ పురుగులన్నీ అడ్డు వచ్చినాయన్ని కొన్ని పోతూ ఉంటాయి. కానీ ఏనుగు డెస్టినేషన్ ఏంటంటే నిన్ను అక్కడ బేస్ సెట్ చేయడం. అంటే ధర్మాన్ని అక్కడ కాపాడడానికి వెళ్ళిన ఆ ఏనుగు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఆయన అంత వెడల్పుగా 2-3 వేల కిలోలతో పోతాడు. అంటే ఇందులో చిన్న 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 జీవరాశులకు ఇబ్బంది జరిగినా ఆయన సెట్ చేయబోయే ఆ లాస్ట్ డెస్టినేషన్ ఏది ఉంటుందమ్మా, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఇది యాక్చువల్లీ వంశ ఇతివృత్తాంతం అంటారు దీన్ని. ఎలా అంటే, మీ నాన్న ఎంత కష్టపడి ఉండొచ్చు తల్లి, ఈ రోజు నువ్వు ఇంత సంపాదించడానికో, ఇంత చదువులు చదవడానికో ఎన్నో చేసి ఉండొచ్చు కదా. మరి ఆయన అందులో నీకు తెలియకుండా మోసం కూడా చేసి ఉండొచ్చు. బాస్ దగ్గర అబద్ధాలు ఆడడం లాంటి మోసాలు, అంటే ఉన్న పొడి చేయడం కాదు, అంటే కొన్ని అటు ఇటు చేసి ఏది చేసినా సొంత లాభానికే చేసి ఉండొచ్చు కదా. మరి ఆయన గారు న్యాయంగానే ఉండినుంటే, ఈరోజు మీరు అన్నట్టుగానే మీరు న్యాయంగా ఉండినుంటే ఇంత వెలుగులో కూర్చోకపోయేవాళ్ళు. అంటే ప్రతి మనిషి ఏం చేస్తాడంటే స్వార్థంగా కొన్ని ఆలోచనలు కుటుంబం కోసం చేస్తాడు. ఇక్కడ మీరు కొంచెం చాలామందికి పురోహితులకి ఇది కొంచెం బలమైన ప్రశ్న, సాధువులకి అఘోరాలకి కూడా. ఒక్కసారి కళ్ళు మూసుకొని మనస్సుతో ఆలోచిస్తే అమ్మా, ఇంకా ప్రకృతి పని మొదలు పెట్టలేదు. మనమే ప్రకృతిని పెకిలిస్తున్నాం ఇలాగా గడ్డపారతోని, అక్కడున్న వాటినన్నీ తీసేసి. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, వాయనాడ్ లాంటి ప్రాంతంలో వచ్చింది ఒక పెద్ద ప్రకంపనం. అంటే దెర్ ఈజ్ ఎ పిల్లర్స్, ఐరన్ పిల్లర్స్ లోతుగా తవ్వేసి పెట్టి, ఆ కొండ ప్రాంతంలో కేవలం గాలికి సంబంధించిన పవిత్రత ఉండాలి, దైవానికి సంబంధించిన ఆధీనమై ఉండాలని బోర్డ్స్ ఉన్నాయి అక్కడ. మన వాళ్ళు ఏం చేశారు, ఆ పచ్చటి వాతావరణంలో కొన్ని విధాలమైన ఆలోచనలు చేసి
కొన్ని విధాలమైన కామానికి సంబంధించింది, కొన్ని విధాలంటే నా ఉద్దేశం. ఎక్కడైతే విలాసం అనేది కామంతో మొదలవుతుందో తల్లి, దైవానికి విలువ ఉండదు. మరి దైవం కూడా ఎంత భరిస్తుంది అక్కడ? ఇప్పుడు అలాగే కంటిన్యూషన్ ఒక విషయం జరిగితే, మీరు అన్నట్టుగా దైవాధీనంలో ఆ మనిషి పుణ్యాత్ముడు అనుకుందాం, అక్కడికి ఆయన జీవిత చక్రం రాసుండి వేరే వాళ్ళు మంచి మంచి వాళ్ళ జీవితాన్ని నాశనం పట్టిస్తూ పవిత్రమైన ప్రకృతిని నాశనం పట్టిస్తున్నారు కాబట్టి ఒక్కసారిగా లేపుకెళ్ళాడు అందులో. ఇక్కడ తప్పు దేవుడిది ఉందా అమ్మ? బాగా గమనించాల్సింది మానవులది ఉన్నదా? మనిషిదే తప్పు ఉంది కదా. ఇంకా ప్రకృతి అక్కడ పని చేయలేదమ్మా. మనం విజయవాడకు వచ్చాం, అమ్మకి బాగా ముక్కు పొడుగు దాకా నీళ్ళు వస్తే మునిగిపోతుందంట అని బ్రహ్మంగారు రాశారు అని చెప్తే నేనన్నా అలా కుదరదమ్మా అని కూడా మన ఛానల్లో చెప్పాను. ఏమవుతుందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రకాశం బ్యారేజ్కి కొన్ని లక్షల ఎకరాల చుట్టుపక్కల పంట మాత్రమే పండాలని రాసింది అన్నిట్లలో, రెవెన్యూలో, డిపార్ట్మెంట్స్లో, ఎక్కడెక్కడో రాసుంటాయి కదమ్మా. ఈరోజు నువ్వు బిల్డింగ్లు కట్టింది నువ్వు ఎగువ ప్రాంతంలో, ఇక్కడ కొండ ప్రాంతం మీద నుంచి నీళ్లు పడితే నువ్వు ఇక్కడ నీళ్ళు నీ విలాసాన్ని కట్టావుగా. మరి ఇక్కడ మరి అమ్మ నా తల్లి దుర్గామాత తప్పు చేసిందా? లేదు, మానవుడే తప్పు చేశాడు. ఇక్కడ మళ్ళీ ఎనికి వెళ్దాం, కలకత్తా మౌమిత విషయం తెలిసి తెలివితో మదమెక్కి నువ్వు మద్యం తాగి మత్తులో ఉండి అభం శుభం తెలియని ఆడపిల్లని తెలివిగా తీసుకెళ్ళి అన్ని గుడ్డలు కూడా తీసేసి రక్తపు మాంసపు ముద్ద మడుగులో కంట్లల్లో ఆ కంటి అద్దాలు కుచ్చేసేసి మరీ నీ కామవాంఛ తీర్చుకున్నావు. కాబట్టి ఇది ప్రకృతి ఇంకా నిన్ను హెచ్చరించే ప్రక్రియలు. ఇవి తెలివితో నువ్వు చేసిన దాష్టికమైన పని, ఇది తప్పు. ఆ ప్రకృతిలో నీవు పెకలిస్తే నిన్ను ధర్మంగా ఏదో చేసింది ఆపింది, దానికి విలువలు ప్రత్యామ్నాయంగా వచ్చే జనవరిలో మళ్ళీ కేరళ స్టార్ట్ అవుతుంది. ఈ స్త్రీ జీవితం వస్తుందా? ఈ స్త్రీ జీవితం రాగలదా? రాదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల స్త్రీలపై, భవ్య అనే ఒక అమ్మాయిపై బౌరంపేటలో ఒకడు వచ్చి కామానికి అది చేసేస్తే ఆ అమ్మాయి చనిపోయింది, ఏదో జరిగిపోయింది. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల అమ్మాయిని నువ్వు ఆలోచించగలిగావంటే నీవు జ్ఞానంతో ఉన్నవాడివే కదా. ఇప్పుడు జ్ఞానం లేదు, వాడు కొంచెం ఇమ్మోటల్ మద్యం మత్తులో ఉన్నాడంటే నువ్వు చెట్టుకో లేకపోతే పుట్టకో లేకపోతే కుక్కను పట్టుకుంటే ఉంటే నీకు జ్ఞానం లేకపోయి ఉండవచ్చు, నువ్వు అదే అనొచ్చు. నువ్వు పర్టికులర్ ఒక శరీరే పట్టుకున్నావు అంటే తెలివితోనే పట్టుకున్నట్టు కదా. కాబట్టి ఏంటంటే అమ్మా, ఇక్కడ జరుగుతున్న ఈ ప్రక్రియకి 2025 ఏ విధంగా ఉండబోతున్నా అనేది నీ ప్రశ్న. 2025కమ్మా ఇలాంటి క్రూరముగాలకి శిక్షలు వేయబోతుంది. ఇది రావాలి, నరేంద్ర మోడీ గారు తీయాలి. అలాంటి ఇది జరగకుండా మన దేశాన్ని మనం కాపాడాలి. దానికి ఒక కారణ జన్ముడే చేస్తాడు కానీ పరమాత్ముడు మాత్రం ప్రకృతి రూపంలో ఏ రూపాన్ని చూపెట్టాడు. సృష్టి ఆయన సృష్టించేశాడు. ఇంకో విషయం, ఇది కలియుగం నా తల్లి. కలియుగంలో అన్ని తప్పులు జరుగుతాయి, దానికి ఇలా ఉంటాయని రాసేశారని. ఇప్పుడు చేయాల్సిన దానిలో ఏంది? ఒక కారణ జన్ముడి చేత ఒక కారణాన్ని మళ్ళీ కారకులమై మనం రాసి దాన్ని పాటించాలి. స్త్రీలని కాపాడాలి అని రాజ్యం ఎప్పటికీ కూడా ప్రకృతి ఒడిలో కలవాల్సిందే. నన్ను అడిగితే మొన్న భూకంపం వచ్చిన రోజు ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ప్రెస్ వాళ్ళు ఏమడిగారంటే, స్వామి గారు ఎప్పుడు రాని హైదరాబాద్లో వచ్చింది భూకంపం అని అన్నారు. చుట్టుపక్కల అన్ని చూసారా అని అడిగారు. చూసాం, అన్ని 16-17 అంతస్తుల బిల్డింగ్ ఉంది అని అన్నారు. 16-17 అంతస్తుల బిల్డింగ్ ఉన్నప్పుడు మరి భూకంపం రాదా అని అంటే మరి ఏంది సంబంధం అంటే, ఒకప్పుడు తాటాకుల మట్టలు ఉండేటి, తాటాకులతోనే ఇల్లులు ఉండేటి. ఆ తాటాకుల మట్టలు ఉండేసరికి ఏమవుతుందంటే అమ్మా, మీద పడితే మనిషి మీద అది ప్రాణాలు పోయేంతగా పడదు. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్దగా చేసావు, ఇప్పుడు ప్రాణ నష్టం ఎక్కడ జరుగుతుందంటే ఆ గోడలు నీ మీద గూలబడి వచ్చినప్పుడు ప్రాణం పోతుంది. కాబట్టి భూకంపం అంటే భయం. ఒకవేళ తాటాకు మట్టలు ఉంటే ఈరోజు భూకంపానికి భయపడకపోయే వాళ్ళం, ఏంది అలా వచ్చిపోతుంది పోతుంది అని. అప్పుడు భూకంపాలు వచ్చాయిగా, ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందంటే ఇఫ్ యూ బిల్డ్ ఏ బిల్డింగ్ 18 or 19 ఫ్లోర్స్, కిందికి వాళ్ళు కొన్ని డిజిట్స్లో లోపలికి వెళ్తారమ్మా. అలాంటి పెద్ద పెద్ద ఉన్నప్పుడు మరి ప్రకృతి కింద దాని యొక్క గ్రిప్ ఎలా పెట్టుకోగలుగుతుంది? లోతైన ప్రాంతాలు ఉంటాయి, ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, కొన్ని ఏమో మెత్తటి ప్రాంతాలు ఉంటాయి. అంటే ఇందులో పంచాంగం ఎలా ఉండబోతుంది అని అడిగారు మీరు. నేనేం చెప్తున్నా, జరిగిన సంఘటనలు చెప్తున్నా. 2025లో పంచాంగం మానవుడు రాసుకోకపోతే 2026లో పరమాత్ముడు ముంచుకపోతాడు అందరిని. 12 సంవత్సరాలు గడివిస్తున్నాడు. 2025 1వ నెల నుంచి మళ్ళీ 12వ నెల వరకు అవకాశం ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు మీరు ఎలా చెప్పబోతుర్రు? మీకేమైనా దేవుడు కనబడ్డా, మీకేమైనా శివుడు కనబడ్డా అనే ప్రశ్నలు మన అందరికి వస్తాయి. నాకెవరు కనబడలేరు, మీకు ఎవరు కనబడలేడు. కానీ ఆ తల్లి పడిన ఆ అర్థనాదాలు న్యాయం జరుగుతూ ఉంటే
పరమాత్ముడు పని మొదలు పెడితే ఒక న్యాయం ఎలా జరుగుతుంది అంటే శిక్ష ఇచ్చినప్పుడే జరుగుతుంది. ఆ శిక్షల కోసమని ఇప్పుడిప్పుడే హిందువులు ఐక్యమయ్యారు, సభలు నిర్వహిస్తున్నారు, మనల్ని కాపాడుకోవాలి, భగవద్గీతలు పురాణాలు అని అంటున్నారు కదమ్మా. అలా 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 మన ధర్మం మళ్ళీ స్థాపించబడుతుంది. ఆ ధర్మం స్థాపించబడేటప్పుడు ఏమైతుందంటమ్మా, కొందరు వ్యక్తులకు ప్రాణాలకి ముప్పు జరుగుతుంది అని అంటారు కదా. ఉదాహరణ కలకత్తాలో ఆ అమ్మాయి చనిపోయింది, రేప్ కేసులు చేసి కొందరు చనిపోయారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అమ్మా, వీళ్ళంతా కారణ జన్మలు. ఆ కారణ జన్మలు ప్రాణాన్ని కూడా వదిలేసి మరో చరిత్రను రాయగలిగారనమాట. అది కదా నిజమైన జీవితం. అలా వాళ్ళే ఇప్పుడు ఆ అమ్మాయికి అలాంటిది సంఘటన జరగకపోయినంటే ఒక చరిత్రని మళ్ళీ రాయలేం మనం. ఇప్పుడు మనకు అప్పుడు దిశ కేసు వచ్చింది తల్లి. ఇప్పుడు కొంతమంది హైదరాబాద్లో కానీ ఇక్కడ కన్నా పట్టుబడ్డారంటే చింతపండు చేసేస్తున్నారు పోలీసులు, కానీ పట్టుబడ కూడా జరుగుతున్నాయి కదా. ఇలాంటి 100 పట్టుబడాలి అనేటిదే 2025 జాతక బలం. ఇంకోటి 2025లో అమ్మ 3వ నెలల మహాప్రళయం ఉంది. ఆ మహాప్రళయం నీళ్ళ ద్వారానే ఉంది. ఆ మహాప్రళయం నీళ్ళ ద్వారా అంతటి ఎండాకాలంలో రావచ్చు. దాన్ని ఆపడానికి అని చెప్పేసి ఎక్కడైనా మొత్తం భారతదేశం మొత్తంలో ఎక్కడైనా పరమాత్ముడు ఆదుకోవచ్చు, ఎక్కడైనా పరమాత్ముడు వచ్చేసి ఇష్టం ఉన్నట్టుగా అడ్డుకోవచ్చు. జన నష్టం లక్షల్లో జరగవచ్చు. ఇప్పుడు మహమ్మారి కూడా పొంచి ఉంది. ఇప్పుడు మనకి ఎండ ముదిరితే ఆ మహమ్మారి బయటికి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి మొన్న రిలీజ్ చేశారు. ఆ మహమ్మారి కాలుష్యం ద్వారా వచ్చి శ్వాసకోశం మీద ఎక్కువ శాతంగా హార్ట్ బ్రీట్ ఏమంటారు మన ఈ శరీరంలో గుండె స్థితిని తగ్గించేది అని ఒక వైరస్ ఏదో ఫౌండ్ అవుతుంది అని కేవలం మన మీద ఎందుకు చూపిస్తుంది ఎక్కువ శాతం. మన దగ్గర జనం ఎక్కువ తల్లి. వేరే ప్రాంతాలలో ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు కొన్ని ఎన్విరాన్మెంట్లోనే బయటికి వెళ్తారు. మన దగ్గర ఏంటంటే సాయంత్రం చూడండి ఎంత సందడి ఉంటుంది, ప్రతి మార్కెట్ హెవీగా ఉండిపోతుంది. ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో పోతే నువ్వు ఇక్కడ పోయినా 1 కిలోమీటర్ వరకు కనబడాడు, అంత హెవీ క్రౌడ్ ఉండడం చేత స్ప్రెడ్డింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం పంచాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, తాళపత్రాలు, తాళ గ్రంథాల గురించి మాట్లాడదాం. ఒక వైరస్ని ఎలా అరికట్టాలి అని అంటే అమ్మ, మనసుని శరీరాన్ని అరకడితేనే ఒక వైరస్ అరకట్టవచ్చు. ఇప్పుడు గౌరవమే లేని బతుకుల్లో బతుకుతున్న ఈ మన అందరము ఏ గౌరవం ద్వారా ఒక వైరస్ ఆపుతాం తల్లి? కరోనా వచ్చి లక్షల మంది చనిపోయారు, చాలా మంది బాధలు పడ్డారు కదా. 25 పంచాంగం చెప్తే ఒక ప్రళయమే ఎందుకు చెప్పానంటమ్మా, ఇక్కడ మతాలకు సంబంధించిన ప్రళయం రాబోతుంది. ఇంకొకటి మతాలకు సంబంధించి నీ మతం ఏమిటి, నా మతం ఏమిటి, నీ కొట్లాటల్లా. ఒకప్పుడు కర్ఫ్యూ అయ్యేది, మీకు గుర్తుందా అమ్మ? అప్పుడు మన స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నప్పుడు కర్ఫ్యూ అంటా అని అలసరిగా ఆ కర్ఫ్యూ ఏందో మనం చూడలేక కానీ బంద్ పెట్టేవాళ్ళు, సెటర్స్ అన్ని పెట్టరు కదా. ఇలాంటిది ఎక్కువ శాతం జరగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒక మతం గురించి ఇంకొక మతం వాళ్ళు హెచ్చరికలు మొదలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, మా మతము మా గొప్ప మా దేశం అని చెప్పేసి ఇప్పుడు ఆయన గారు ఇస్కాన్ సంబంధించిన ఒక వ్యక్తిని అంటే గురువు గారు ఎవరో ఉన్నారని చెప్పేసి ఆయన చిన్మయి దాస ఏదో ఆయనను అరెస్ట్ చేసి పెట్టేశారు కదా. ఆయన ఏదో హెచ్చరించాడని వాళ్ళ దేశం కాబట్టి అరెస్ట్ చేసేయగలిగారు. ఇక్కడ మన దేశంలో అయితే మనదే పై శక్తి ఉంటది కదా. మన దేశంలో కూడా మతాలకు సంబంధించిన అల్లకొల్లాలు ఉన్నాయి. మనం బాగా గమనించి చూస్తే క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి హిందువులకి పడదు. ఈ పడదు అన్ని రోజులు మొదలు పెట్టేస్తే ఇప్పుడు సభలు మొదలు పెట్టారు హిందువులందరూ. ఇంతకుముందు మన ఈ సభలు ఉండకపోయేటి, మనంతా కేవలం రాముడి పాటలు, తర్వాత ఎల్లమ్మ డీజే పాటలు, బోనాల పండుగలు, దసరా ఇవి ఎక్కువ. ఇప్పుడు అలా లేదు. వీధిలో చూడండి జై శ్రీరామ్ అని మొదలు పెట్టేశారు, జెండాలో రాస్తున్నారు కదా. ఇది వైరం ఎక్కువయ్యే అవకాశం ఉంది ఇక్కడ. అలా అయ్యి మనమే గెలుస్తాం, దాంట్లో తప్పేం లేదు. మనదే గెలుపు ఉంది. ఎందుకంటే మన దేశంలో మనం గెలవకపోతే మరి వేరే వాడు గెలుస్తాడు. ఆ తల్లి మీరన్న పంచాంగాన్ని మనం రాసుకోవాలి, గెలవాలి అని అంటమ్మా. ప్రతి ఇంట అఖండ జ్యోతి వెలగకపోతే, ప్రతి ఇంట ఒక గౌరవప్రదమైన దైవాధీనం లేకపోతే, ప్రతి ఇంట సౌభాగ్యులు లేకపోతే ఈ భర్తలు, ఈ యవ్వనస్తులు పిల్లలు ఉంటారు కదమ్మా, వీళ్ళందరినీ మన హద్దు హరుపులు పెట్టుకోకపోతే మహాప్రళయాన్ని పరమాత్ముడు చూయిస్తాడు, కానీ దాన్ని నిజం చేయకూడదు అంటున్నా. రాసునే వాటిని దాటొచ్చుగా తల్లి. అఘోరాలు వస్తున్నారు ఇప్పుడు అక్కడికి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హెచ్చరిక ఇప్పుడు ఎన్నిసార్లు చూడండి వాళ్ళు ఏం చేయబోతున్నారు. వాళ్ళు స్నానాలు చేయడానికి రావట్లేదు అక్కడ. వాళ్ళు ఎన్నో విషయాలు కనుక్కోవాలి. ఛానల్లో మీరు చేయాల్సింది కూడా ఏంటంటమ్మా, టేక్ ఎ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 2025 ఒక సెంచరీ ఎలా ఉండబోతుంది అనేది. మనం ఏం చేస్తామంటే పంచాంగం ఉగాది రోజు ఇలా జరుగుతుంది అంటాం. ఇప్పుడు ఉగాదిలో కూడా కొన్ని రాశి ఉంటాయి. మన ఉగాది పండుగ 60 సంవత్సరాల్లో చాలా ఒక ప్రక్రియ తల్లి. అందులో ఈ 25 ఎలా ఉందో కూడా రాశి ఉంటుంది. 25 బహు ఉత్తమంగా మనం సక్సెస్ అవుతాం, కానీ అంతే ఉత్తమంగా ఫెయిల్ అవుతున్నాం. నేను అన్నిటి అంటే ఫెయిల్ మానవులు కాపాడుకునే దాంట్లో అవుతున్నాము అంటున్నా. విలువలు కాపాడుకుంటే వస్తుంది అమ్మ సక్సెస్. కాబట్టి అలా రానియకండి అంటున్నా. మహమ్మారి పొంచుంది ఒకటి, ప్రపంచనాలు ఎక్కువ పొంచుంది 2, స్త్రీలకి గౌరవం పెరగాలనేది శుభసూచకం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి ఆలోచన మేము ఎక్కువ శాతం అదే ఎదురు చూస్తున్నాం. స్త్రీలకు రక్షణ లేదు తల్లి ఇక్కడ.
అలా రక్షణ లేని ఏ దేశం బాగుపడుతుందమ్మా? ఓ గొప్పలు చెప్పుకుంటూ అయిపోతుందా మన దేశం గురించి? తప్పు కదా మాట. గౌరవం ఎలా రావాలి? నా స్త్రీని పట్టుకుంటే ఇలా తల నరుకుతారంట, ఇలా చేతులు తీసేస్తారంట, ఇలా కోసేస్తారంట అనేది వస్తే అప్పుడు మనందరికీ సెక్యూరిటీ. ఇప్పుడు 12-13 సంవత్సరాలకి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు తల్లి బయటికి. వాళ్ళు తిరిగి వచ్చే సమయం చూస్తే శరీరం కోల్పోతున్నారు, ఆరోగ్యం కోల్పోతున్నారు, అంతకు మించి వాళ్ళ భవిష్యత్తు కోల్పోతున్నారు. దే ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months ఆర్ 7 months 18-19 yearsకి వెళ్ళిపోయి ఏం కోల్పోతున్నారు తెలుసా అమ్మ? అంతే, ఇంకా ఇంత చీప్ అయిపోయింది లైఫ్, నలుగురిలో విలువ పోయింది అనేది కోల్పోతున్నారు. ఇక్కడ శరీరానికి అదుపు లేదమ్మా. ఆ అదుపు రావాలనే నా ప్రయత్నం. ముఖ్యంగా తల్లిదండ్రులు నిద్రపోతున్నారు తల్లి. చాలామంది మీరు ప్రవచనాలు పెట్టండి మేము వింటాము అని అంటారు కదా, చూసారా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? ప్రవచనాలు శివరద సాధు పెడితే వింటా అంటున్నారంటే వాళ్ళ అవసరం ఒక వ్యక్తి కదిలిస్తాడని ఎదురు చూస్తున్నారు. అలా ఎంతమంది గురువుల దగ్గర పోయి ఉండొచ్చు వాళ్ళు, ఎంతమంది సాధువుల దగ్గర పోయి ఉండొచ్చు వాళ్ళు. తల్లిదండ్రులు కాపాడుకోలేకపోతే అమ్మా పరమాత్ముడు ఏ భవిష్యవాణి రాస్తాడు తల్లి? ఆల్రెడీ బతుకుతున్నాం కదా మనం. 2025 ఏం చేయాలి ఇక్కడ? ఏం చేయనికి రాదు. 2025 అయినా ఇంకొక 25 వచ్చినా కూడా మనము ఈ రోజు కదం తొక్కకపోతే ఏది కదిలియదు. చిన్న చిన్న పిల్లలు అని అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చాలా మంది ఈ మధ్య కాలంలో మాకు దేవుడు కనిపిస్తున్నాడని, దేవుడితో మాట్లాడుతున్నామని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా మా పైకి భగవంతుడు అమ్మవారు వస్తుందని చెప్పి, పూనకాలని చెప్పి, మేము కొలుపు చెప్తున్నామని చెప్పి, అంటే అమ్మవారు మాతో ఇది చేయించడం కోసమే మా పైకి వచ్చింది అని చెప్పి చిన్న చిన్న పిల్లలకి, యంగ్స్టర్స్కే ఎక్కువగా అమ్మవారు రావటం చూస్తున్నాం. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం అమ్మవారు రావటం అనేది, శిగాలు ఇలాంటి పూనకాలు విన్నా కూడా ఏజ్డ్ వాళ్ళకు మాత్రమే ఎక్కువగా రావడం చూసాం. ఎందుకు ఇప్పుడు యంగ్స్టర్స్ లో వస్తున్నారు? నిజంగా ఇది నమ్మొచ్చు అంటారా? ఇదంతా ఫేక్ అనుకోవచ్చు అంటారా? ఒక విధంగా ఏం చెప్పాలంటే అమ్మ, మనము ఫేక్ అని అనకుండా మనం కొంచెం తెలివిగా ముందుకు వెళ్దాం. ఎవరైనా పర్సనల్ గా ఫోన్ చేస్తే మీరు నా నెంబర్ ఇవ్వండి, ఇస్తే నేను వాళ్ళని లైవ్ గా కలుస్తాను. ఎందుకంటే ఛానల్లో ఉన్నాం కాబట్టి మనం కొన్ని ఆలోచనతో చెప్తాను. ఒక వ్యక్తి వచ్చి అమ్మవారి పైనే వస్తుంది అని చెప్పినప్పుడు అడిగిన విషయం ఏంటంటే, మొదట ఎలా వస్తారు, ఎందుకు వస్తారు అని మనం అడుగుతాంగా. మీరు యాంకరింగ్ పోల్డ్ కాబట్టి మీరు కూడా అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మా దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా రారు, వాళ్ళ తల్లియో తండ్రియో పట్టుకొని వస్తాడు ప్రెషర్గా. ఫోన్లో నాతో మాట్లాడమంటే మాట్లాడలేరు వాళ్ళు. తీసుకొని వచ్చారమ్మా. తీసుకొని వస్తే కర్మన్ ఘట్ ప్రాంతం నుంచి నా దగ్గరకు వస్తున్నట్టుగా చెప్పకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిన తరుణం చెప్తున్నాం. కూర్చోగానే హాయ్ నాన్న, హౌ ఆర్ యూ అని చెప్పేసి కొంచెం ఇంగ్లీష్లో ఆ వర్డ్స్ ఈ వర్డ్స్ మోడర్న్గా మాట్లాడినా. మాట్లాడేసి సో టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్ నాన్న, అది ఇది అని చెప్పేస్తే వీళ్ళ పేరెంట్స్ కొంచెం సిగ్నల్ ఇచ్చిన, కొంచెం వెనక్కి జరగండి అన్నట్టు. వాళ్ళు ఇప్పుడే వస్తామన్నట్టు వెళ్ళారు. కొద్దిగా దగ్గర కూర్చొని మాట్లాడినా, ఐఎమ్ లైక్ యువర్ ఫాదర్, యువర్ బ్రదర్, అది అని మాట్లాడుతూ ఉంటే ఎవ్రీడే మదర్ అండ్ ఫాదర్ ఈస్ స్కోల్డింగ్ మీ, unnecessary words they are talking and abused language they are using and start చేసింది. అంటే what abused language you are finding అంటే they are fighting each others in front of me only when I came back from school or college అంటే పోతుందంటే, so how can you find that they are fighting for something అని అంటే most of the sense they are talking about finance స్వామి అని అన్నారు. అంటే అంటే ఫైనాన్స్ అంటే మీ గురించే కదా స్వామి అంటే, నో మా గురించి ఫైనాన్స్ గురించి కాదు స్వామి, వాళ్ళు ఏ విధంగా ఫైనాన్స్ సంపాదించాలన్నట్టు దానికి మేము ఒప్పుకుంటాం. కానీ ఏ ఖర్చు ఎలా పెట్టావు, నువ్వు అలా ఖర్చు పెట్టావా, నేను ఇలా పెట్టావా, దీనికి ఎస్టిమేషన్ ఎంత అయింది, ఈఎంఐ అని కొన్ని ఉంటాయి కదా. ఈ డిస్కషన్స్ నేను చాలా 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 చిన్న లైఫ్లో ఉన్నా అనిపిస్తుంది అన్న థాట్ తిరుగుతుంది ఆవిడ మైండ్లో. గమనించండి నా ప్రశ్న. డబ్బుల గురించి తల్లిదండ్రులు కొట్లాడుతున్నారు అన్న విషయం ఎలా తీసుకుందంటే ఈవిడ వీఆర్ వెరీ పూర్ అన్నట్టుగా తీసుకుంది. అంటే నేనేమన్నా ఓకే దట్ ఈస్ ఫైన్, ఎందుకంటే ఉన్నది కొట్లాడుకుంటారు వాళ్ళు, ఇంట్లో కొట్లాడకపోతే వీధిలో కొట్లాడతారా నేనంటే. కానీ అలా కొట్లాడడం నాకు, నా ముందే కొట్లాడితే నాకు తీసుకోవాలని, రిసీవ్ చేసుకోవాలనిపిస్తలేదు స్వామీజీ, అది ఇది అని అంటే నీకేమనిపించింది అని నేను అన్నా. అన్న తర్వాత కొద్దిగా ఎనికి జరిగింది. అమ్మాయి అబ్బాయిని లవ్ చేసింది. ఇంకా ఈజ్ అ వెల్ గుడ్ పర్సన్, బైక్ ఉంది, మంచి కార్ ఉంది, ఏదో ఏడ పరిచయం, సమ్ కాలేజ్ అబ్బాయితో తిరుగుతున్నాం, చేస్తున్నాం, వెల్ సెటిల్డ్. అట్లీస్ట్ విల్ సెటిల్ ఇన్ ఫ్యూచర్. హౌ యూ విల్ సెటిల్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ బాయ్ అందరి దగ్గర పలుకుతాడు తల్లి వాకు, నా దగ్గర పలుకుతాడు, నీ దగ్గర పలుకుతాడు, రోడ్డు మీద ఉన్న బిచ్చపోడే ఆధారాలు కూడా పలుకుతాడు. అది వాక్కు పరమాత్ముడి యొక్క వాక్ చాతుర్యం. అది ఆయన చెప్పుతే వినబడదు కాబట్టి, ఆయన కనబడితే నమ్మవు కాబట్టి ఆ నాలికని కదిలిస్తాడు అక్కడ. ఇది అందరి చేతిలో ఉంది అంతే. మీరన్న కొంటే ఎల్లమ్మలు, కొంటే దేవతలు వీళ్ళు చేసేది ఏంటంటే అమ్మ, కొంతమంది సిగం ఊగుతారు, వాళ్ళు భక్తితో ఊగుతారు తల్లి. ఐ గివ్ హ్యూజ్ రెస్పెక్ట్ వాళ్ళకి. వాళ్ళు భక్తితో ఎల్లమ్మ అని అనరు వాళ్ళు, నేను ఎల్లమ్మ భక్తురాలిని అని
వాళ్ళు బహు ఉత్తమముగా బోనాలు ఎత్తుకుని ఆడతారు. నేను హ్యాపీగా రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి. కానీ నేనే ఎల్లమ్మ అంటే మాత్రం నేను ఆ 5 నిమిషాలు కూడా ఉండను, వెళ్ళిపోతా అడిగి. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుతే మరి ఎల్లమ్మ ఆడ గుడిలో ఉన్న ఆవిడ ఎవరు తీసుకెళ్ళాలి బోనం? మరి ఇప్పుడు నేనే దేవుడు శివుడు అనుకోండి, నేనే శివుడిని అని బోనం ఎత్తుకున్నా తల్లి. ఇప్పుడు నేనే శివుడిని అయితే నేను బోనం ఏడికి తీసుకెళ్ళాలి? మరి ఒక నిర్ణయం చాలా బాగా స్పష్టంగా తెలియాల్సింది అది తల్లి. ఇప్పుడు ఆ వర్షంలో మీరు చెప్పారు కదా, కొంతమంది గ్రామ దేవతలకు కొంటే అంటే వాళ్ళ కళలో కనబడతారు, కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. పట్టు చీర కనబడడమా, పండు కనబడడమా, పసుపు అంటే బండారు కనబడడమా, కుంకుమ కనబడడమా, వెండి కనబడడమా, బంగారం కనబడదు. మళ్ళీ కొన్ని ప్రమద గణాల అనుమతులు ఇస్తారు, వేప చెట్టు కనబడడమా, ఇట్లా కొన్ని కనబడతాయి. అదే దుష్ట శక్తి ఏంటంటే గజ్జల చప్పుడు చేస్తుంది. ఇది చాలా మందికి తెలియాలి. ఎక్కడైతే గజ్జల చప్పుడు వస్తుందో అక్కడ దుష్ట శక్తి ఉందనేది 100% తెలుసుకోవాలి మానవులు. కానీ చాలా మంది గజ్జల శబ్దం దేవత చెయ్యతల్లి, అసలు అలా చెయ్యదు. నా దగ్గరికి చాలా వందల మంది వచ్చారు ఆ విషయంలో, నేను చెప్పి రుజువు చేయించా. ఈ గజ్జల శబ్దం ఎవరు చేస్తారంటమ్మా? ఈ ప్రేతాత్మలు చేస్తాయి. నిన్ను అలర్ట్ చేసి నిన్ను ఆ సమయానికి బయటికి పిలిపియడానికో, నీ మీద ఏదో సంథింగ్ ఏదో ఉంటది. నీకు ఉదాహరణకు నువ్వు పవిత్రమైన భక్తురాలు అనుకో అమ్మ, ఒక భవానీ మాత భక్తురాలు అంటే నిన్ను పట్టుకుంటే భవానీ మాత అనుగ్రహం ఉండొచ్చు కదా ఆమె కూడా. కాబట్టి నిన్ను మేల్కొల్పే ప్రక్రియలో రాత్రి 12 నుంచి 3 గంటలకు వస్తుంది. ఏ దేవత కూడా 12 నుంచి 3 గంటలకు శబ్దం చేయదు. శాసనాలు ఇతిహాసాల్లోనే రాసింది కదా, 12 నుంచి 3 గంటల వరకు కలి యొక్క ఆధీనమైన సమయం అది. అంటే చెడు ప్రభావం. 3 తర్వాత మన మంగళ స్నానాలు మొదలైతాయి కదా ఏ గుడిలో అయినా. 3 తర్వాత శబ్దం వేరు ఉంటుంది, 12 లోపు ఉండే శబ్దం వేరే ఉంటుంది. దేవతలు కూడా గజ్జల శబ్దం చేస్తారు, సమయం వారిది వేరు. గల్ అనే శబ్దం వేరు, గలగలగల అనే శబ్దం వేరు. దేవతలు చాలా గలగల చేస్తారు శబ్దం. ఒక వ్యక్తి నడుస్తున్నట్టు శబ్దం వస్తుంది, మీరు గమనించండి. ఇప్పుడు మనం కొందరికి 2, 3 ఉంటాయి తల్లి ఆ గజ్జలు. ఆ సౌండ్ పర్టికులర్ గా నడుస్తుంది, టక్ టక్ నడిచి ఒక దగ్గర ఆగుతుంది. దేవత అయితే ఇంకొకళ్ళు ఏంటంటే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు బయట తిరుగుతారు. బాగా గమనించాల్సిన ప్రశ్న మీరు అడిగిన డీప్ క్వశ్చన్. ఇప్పుడు ఇది మన బెడ్రూమ్ అనుకోండి, అదొక ఉదాహరణ కిచెన్ అనుకోండి, అదొక హాల్ అనుకోండి. ఎవ్రీ కార్నర్ వి లిజన్ దట్ సౌండ్. బట్ ఎవిల్కి బయటనే శబ్దం చేయగలదు. అంత సింపుల్ లాంగ్వేజ్లో అంత సింపుల్ టర్మినాలజీ ఎలా మర్చిపోతారు మానవులు? నేను అక్కడ నాకు పిచ్చ కోపం వస్తుంది, ఎందుకంటే అడిగిన వాళ్ళు కూడా తిడతాను ఆడవాళ్ళని. ఏమ్మా ఏడొస్తుందంటే ఓ వరండాలా తిరుగుతుంది అని అంటారు. వరండాలు ఎందుకు తిరుగుతుంది? దేవత అయితే ఇంట్లోకి రాకూడదా? నీ అనుమతి కావాలా? ఆవిడ ఇంట్లో నువ్వు ఉన్నావు కదా అని నేనంట. ఒక దేవత ఇంట్లో మనం పుట్టినాం కదమ్మా. నీ ఉట్టక ముందుకే మీ నాన్నల ముత్తాతల నుంచి వస్తున్న ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి వాళ్ళు అంటే నువ్వు ఆమె ఇంట్లో ఉన్నట్టే కదా. మరి ఆమె ఇంట్లోకి చోటు ఎక్కడైనా ఉండవచ్చు కదా. భూతాలు దయ్యాలన్న ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇవి నిన్ను సెక్యూర్ ప్లేస్ నుంచి బయటికి రాపించగలవు. అయితే నీవు అయితే అదైతే లోపలికి రాలేదు కదమ్మా, ఆడొక రక్ష ఉంటది కదా ప్రతి గడపకి. ఇది తెలుసుకోవాలి చాలా మంది. మీరు అన్న ప్రశ్న ఏంటంటే చాలా మంది తప్పుదోవలకు వస్తుంది, ఇలా ఎల్లమ్మలు వచ్చారు పోచమ్మలు వచ్చారు అంటున్నాను కదా. ముమ్మాటికి అవాస్తవమైన విషయాలు అవి. కొంతమంది భక్తితో ఆడుతున్నారు. అర్ధనారీశ్వరులు ఎల్లమ్మ తల్లి బోనం వేస్తే నిజంగా ఎల్లమ్మ తల్లి వచ్చినట్టు ఉంటుంది అక్కడ బల్కంపేటలో. ఎంత భక్తిగా ఆడతారు. మరి కొంతమంది అన్నారు మాకు వస్తలేదా అంటే, కొంతమంది వస్తుంది అని అంటారు కదా. వచ్చిన వాళ్ళు ఇళ్ళందరి ఇంట్లలో పరిస్థితి అంతే ఎందుకుంది? ఆ అమ్మాయి ఎవరైతే అంటుంటారో ఈ చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళు కానీ లేడీస్ సొంతంగా ఆరోగ్యం బాగుండదు తల్లి వాళ్ళది. నడుములు తీవ్రంగా నొప్పులు ఉంటాయి, మెడల కాడ నుంచి కింది వరకు హెవీ పెయిన్స్ ఉంటాయి బాడీ అంతా. వాళ్ళు చేసే ఆ కొంచెం క్రియా ప్రక్రియలకి న్యూరలాజికల్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల పెళ్ళైన వాళ్ళకి ఏమవుతుంది తెలుసా అమ్మ, చాలా మందికి తెలియాలి అమ్మలకి పెనిమిటికి మరణగండం వస్తుంది, కొడుకుంటే కొడుకుకి గండం వస్తుంది. ఒక దేవత ఒప్పుకోదు తల్లి అది. కాపాడడానికి ఆవిడ ఉంటే ఆవిడ ఒక శరీరం మీద నేనే వచ్చానని చెప్పి సొంత వాకులు పలుకుతే ఆవిడ ఎట్లా ఒప్పుకుంటుంది తల్లి? ఆ విషయంలోనే మొదట్లో 1 year క్రితం చెప్పా ఈ విషయము. చెప్పిన తర్వాత నా దగ్గర చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరు నౌ దే ఆర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్. ఇప్పుడు వాళ్ళు పీస్ఫుల్ ఎందుకుంటున్నారు అంటే, నేను ఆ రోజు వచ్చింది ఒక ఆమె వచ్చింది, పుట్ట ఉంది ఎల్లమ్మ తల్లి పెద్ద పుట్టు ఉందంట, పాము ఈవిడకే కనబడుతుందంట. నేను చెప్పిన చాలా అదృష్టవంతురాలు, ఇక తర్వాత ఇక నా మీదకి వచ్చేసింది స్వామి అని అంటే. కానీ అప్పుడు మొదలైంది, నేను మంచిగా ఇచ్చినాయి ఆవిడకి ఎట్లా వచ్చింది అని చెప్పిన. ఇక అంటే కథ మొదలు పెట్టేసి బాగా చాలా గౌరవంగా మాట్లాడిందమ్మా ఆవిడ. మాట్లాడి గర్వంగా పోయింది. 3 నెలలకు వచ్చింది. మళ్ళీ రుద్రస్వామి గారు ఉన్నారా అని ఫోన్లో అడుగుతుంది. రుద్రస్వామి గారే చెప్పండి అని అనగానే మా ఆయన 11 రోజులు అవుతుంది స్వామి, ఏ హాస్పిటల్కి పోయినా ఏ టెస్టులు చూసినా ఏం వస్తలేదు, కానీ మనిషిలో ఉండట్లేడు అని అంటే పట్టుకొని రామి ఆయననే అని చెప్పిన. ఆయన అదృష్టం చూడాలి. అలా ఆయన గారు నా దగ్గర కూర్చున్నాక
ఒక 15-20 నిమిషాలుగా రియలైజ్ అయిపోయింది ఈవిడ. నేను చెప్పిన అది చూడమ్మ తప్పు, ఎల్లమ్మ తల్లి పుట్టుంది కదా, రోజు పాలు పోయి గుడ్డు పెట్టుకో, ఇంకేదైనా ప్రమాణం ఉండు ఆడ పెట్టుకో, ఎవరైనా భక్తులు వస్తే ఎల్లమ్మ తల్లి బొట్టు పెట్టేసి అమ్మ బాగా చేస్తుంది అని చెప్పి ఈ ధర్మమైన వాకులు మాట్లాడు. అంతేగాని ఇంకా ఈవిడ గద్దేసుకుంది అక్కడ కూర్చోడానికి. ఇక ఎల్లమ్మ తల్లిని ఎంత తప్పు తల్లి, ఎల్లమ్మ తల్లిని ఆడుకుంటున్నారమ్మా. ఏ రోజు కనబడుతుందో నా తల్లి ఎల్లమ్మ కానీ ఒక్కొక్కళ్ళ భరతం పట్టాలి. ఆవిడ అప్పటికి పాములాగా చూపిస్తూనే ఉంటది. వీళ్ళు కళలో పాము కనబడేసరికి ఎల్లమ్మ తల్లి కనబడుతుంది, కానీ ఆవిడ ఏ రూపాలు కనబడ్డది. ఎల్లమ్మ తల్లి పాము రూపంలో కళలో కనబడ్డది అని అంటే అది ప్రమాద హెచ్చరిక. ఏ దేవత కనబడదు. ఆయుధం కనబడ్డదంటే ఈపు పగలగొడుతున్నానని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ధర్మం. శివుడు కనబడ్డాడు అనుకోండి, లైవ్ కనబడ్డాడు అనుకోండి, ఇట్లా శివుడు ఎవరికైనా కళలో శివుడు కనబడ్డాడు అని అంటే ఆయన ప్రమద గణాల అధిపతి, గ్రహణాలకు అధిపతి, 14 లోకాలకు అధిపతి కదా. ఆయన ఏ విధంగా కనబడినా ఒక రక్షణ. ఆయుధం కనబడద్దు శివుడికి. ఎందుకంటే ఇంతటి లాజిక్ ఆవిడే ఇచ్చేసినాక నేను ఎవరిని తల్లి ఆడికి వచ్చేసి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆయన, ఇక నేను ఊగుతా ఈడికి వచ్చి అని చెప్పేసి పుట్టమన్న తీసి ఇలా 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 జల్లెడ పెట్టేసేసి వాళ్ళని నాశనం పట్టించినట్టుగా తల్లి. 100 మంది ఏమంటారంటే ఫోన్లో చెప్పేసేసింది చాలా అయినా మేము ఉన్నకాడ చేసుకున్నాం అంటే ఒకటే మాట అంట, ఆ రోజు కూలి 500 వచ్చాయి కదా, 200 పెట్టి తీసుకురా పూజ సామాన్లు అమ్మకి చెయ్యి చాలు. నీ దగ్గర పచ్చడి మెతుకులు ఉంటే అందులోనే ఆమె కూడా తృప్తి. 20,000 అప్పు తెచ్చేసి పెట్టిన దాంట్లో అమ్మ తింటదా? అమ్మ మనమేం తింటామా? బాధ అనిపించదా ఈ 20,000 ఎలా కట్టాలి అని? ఏ దేవత ఆశించదు తల్లి అలాగా. మొన్న రీసెంట్ కాల్ నాకు నల్గొండ నుంచి వచ్చిన కాల్, పొలంలో ఎంత కొట్టేసినా వస్తుందంట, ఎంత కొట్టేసినా వస్తుందంటే 3 అడుగులు కట్టండి, కట్టడానికి ఏమవుతుంది అమ్మవారిని అని చెప్తే, కానీ 2 అన్నదమ్ముల లొల్లుంది స్వామి అని అన్నారు. ఎవడో ఒకడు కట్టకపోతే మరి 2 ఈ పొలం కొడుతుంది ఆమె. మొన్న కూడా చనిపోయింది వాళ్ళ ఇంట్లో. గతం చనిపోయినాక 11 రోజుకు మొదలుపెట్టేసి గుడి టామ్ టైం కట్టేసేసి నన్ను పిలిస్తే నేను రానన్నా. మనిషి చనిపోక ముందుకు చెప్పినాం కదా. అంటే ఆయన ఈ విధంగానే చనిపోయింది అనుకుంటున్నారు. ఆయన ఏ ఆరోగ్యంతో చనిపోయిండో మనకు తెలియదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక సాధువు చెప్పిండు గుడి కట్టాలని. 12 ఏళ్ల క్రితం మా తాత చచ్చిపోయినప్పుడు అదే చెప్పిండు గుడి కట్టాలని. మనం కట్టలేంరా. ఇప్పుడు పెద్దనాన్న చచ్చిపోయేంత వరకు మనకు రాలేదంటే నెక్స్ట్ వీడోడు చస్తాడని భయాన్ని కట్టేసిరు అక్కడ. అదే భక్తితో కాదు, ధర్మం తెలుసుకోవాలి అంటున్నాను. ఆ తల్లి దేవత లేదంటారా? ఎక్కడైనా ఉంది దేవత, మనసులో ఉంది కదా దేవత. అది తెలుసుకోలేని నీవు ఏ విగ్రహానికి పెడతావమ్మా ఆరాధన? అది తప్పు అంటున్నాం తల్లి. నిజంగా మీరు చెప్పినట్టుగా చూసుకుంటే గనక ఈ పూనకాలు అమ్మవారు రావటం ఇదంతా మీరు చెప్పిన లాజిక్, మీరు లైవ్ లో ఎగ్జాంపుల్ గా జరిగిన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది వాస్తవం కాదేమో అనిపిస్తుంది. నిజంగానే అలాంటివి నమ్మకూడదు, మూఢనమ్మకాలు అని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిజంగా అలాగే కొట్టి పారేయాలనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీ ద్వారా అయితే అర్థమైంది. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.